ఈరోజు ఉదయం నేను ఆమె ఊరు నుంచి వస్తుందంటే ఆమెను పికప్ చేయడానికి పోయాను. నేను పోయినప్పుడు సత్యానందం అయ్యగారు వాళ్ళు ఆటోలో ఉంటే డ్రైవర్ వేసోపు ఏం చేశారంటే, అయ్యగారు రండి రండి లోపల కూర్చోండి అని అడిగారు. సర్లేని కూర్చున్నాక నా దగ్గర ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ నిన్ను అడగాలనుకుంటున్నాను నేను అని. అడగండి సార్ అన్న. అంటే ఆయన అన్నారు, ఇట్లా మన క్రైస్తవ సమాజాల్లో ఇలా మాల వేసుకోవటం, డ్రెస్సులు వేసుకోవటం అనేది ఉన్నదా అసలు బైబిల్లో అని అడిగాను. అప్పుడు నేనేమన్నానంటే, అయ్యా పక్కనే మన కాసారం శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగాను నేను. సరే ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకునే ముందు నేను ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే, ఒక 20 ఏళ్ల క్రితం లేదా ఒక 25 ఏళ్ల క్రితం ఇలాగ డ్రెస్సులు వేసుకొని అయ్యప్ప మాలలు వేసుకునేది సంస్కృతి ఉందా అని అడిగాను నేను. యాక్చువల్గా ఏంటంటే అది లేదు. మరి అడిగితే అట్లాంటిది ఏం లేదు అన్నాడు. మరి ఇప్పుడు కొత్తగా దేవుడు పుట్టుకొని వచ్చాడా? ఇప్పుడు ఏంటంటే అందరు కలిసి అలా వేస్తున్నారు కనుక వాళ్ళని చూసి మేము వేస్తున్నాం అంతే తప్ప బైబిల్లో ఏమని లేదు అనేది పొద్దున డిస్కషన్ అదే కదా. ఇప్పుడు ఈ శ్రమలు తినాలని వచ్చేసినాక నేను అదే ప్రశ్న చెప్పిన వాళ్ళకు, శ్రమలు ఎవరికి? మనకా? మా సత్యానందయ్య గారి మధ్యలో వెంటనే ఎంటర్ అయ్యి ఆయన ఏం చెప్తున్నాడు, పొద్దునే ఏం తిన్నా 6 లోపల తినాలట, సాయంత్రం మళ్ళీ ప్రార్థన అయినాక 3 తర్వాత మళ్ళీ పోయి తినాలట. అంటే ఇక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా అంటే ఎంత? 9 గంటలు. 9 గంటల ఆకలి ఎవడైనా ఆగుతాడు కదా, ప్రతి 8 గంటలకు ఒకసారి కదా తినేది ఎవడైనా. కొత్తగా ఉపవాసం ఉన్నది ఏముంది దాంట్లో? ఏమండి దావేశ, కొత్తగా ఉపవాసం ఉన్నది ఏముంది? 6 గంటలకల్లా తినేస్తుంది, మళ్ళీ 3ంటికి తినేస్తూనే ఉంటుంది. ఇక ఉపవాసం ఏడుది నీకు? ఏమండి రామారావు సార్, ఉపవాసం ఉందా ఇంకా? 6 గంటలకల్లా తినేస్తున్నాం, మళ్ళీ తిరిగి సాయంత్రం 3ంటికల్లా ప్రేయర్ అయిపోయిందని తినేస్తున్నాం మళ్ళీ. ఇక ఉపవాసం ఎక్కడది అసలు? సరే, ఈ సంగతులన్నింటిని గురించి మనం ఆలోచించేటప్పుడు మైక్ ఎందుకు బంద్ చేసినంటే, యేసఫ్ గారు ఆ డ్రైవర్ యేసఫ్ గారు మళ్ళీ ఒకవేళ అభ్యంతరం పడతారేమో అని బంద్ చేసిన, ఆయన కోసమే, అంతే, ఆయన కోసమే బంద్ చేసిన. ఊరందరూ వినాలని కోరుకుంటాను నేను. ఆన్లైన్ కాబట్టి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి బయట ఖచ్చితంగా అందరూ వింటారని నేను ఆన్లైన్లో మాత్రం చెప్పాను. ఇప్పుడు శ్రమలు తినారు అన్నాడు, ఎవరికి శ్రమ అని అడిగిన నేను. ఎవరికి శ్రమ? యేసు ప్రభుకు శ్రమ. ఎందుకంటే ఆయన మనందరినీ కాపాడాలి, రక్షించాలి, మన పాపాలని క్షమించి మన పరలోకం తీసుకెళ్ళాలి కాబట్టి ఆయనకు శ్రమ. మరి మిగతా ప్రజలందరికీ శ్రమ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను అదే అడిగాను నేను ఇందాక డ్రైవర్ యేసఫ్ గారిని, అయ్యా ఇప్పుడు యేసు ప్రభు సిలువ మోసుకుంటూ పోతే నిజంగానే కొరడాలతో కొట్టారా, యాక్షన్ చేశారా? కొట్టుకుంటూ తీసుకుపోయిన తర్వాత అదే సిలువగా ఆయన్ని సిలువేసి చంపారా లేదా? మరి ఇప్పుడు ఎవరైతే ఆ సిలువ మోసుకుంటూ పోతున్నారో ఆ అయ్యగారిని కూడా అదే సిలువకేసి చంపితే కదా అది నిజం, లేకపోతే అబద్ధమేగా, యాక్షనే కదా. ఆయన ఏమంటాడు, ఊర్లో అందరూ పోయి చూస్తున్నారు కానీ నేను పోలేదాడు. ఈ సంగతులన్నింటిని గురించి మనం ఆలోచిస్తూ ఎవరికి శ్రమ వచ్చిందో, ఎవరు బాధపడాల్సి వచ్చిందో, ఎవరు ఎందుకు మన కోసం ఇంత కష్టాన్ని, ఆ శ్రమని అనుభవించాల్సి వచ్చిందో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం దగ్గర మనం మొదలు పెడదాం. ఈ మొదటి బుధవారం రాత్రి ప్రార్థన కూడికను మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతన్ని చూసి నువ్వన్నట్టే అన్నాడు. యేసు ప్రభుని పట్టుకొని ఆయన కొండ మీద ప్రార్థన చేయడానికి పోయినప్పుడు ఆయన కింద ఉన్నటువంటి పైనుండి కిందికి దిగి వచ్చేసిన తర్వాత అందరూ చుట్టుముట్టి ఆయన పక్కనే ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడు వచ్చేసి ఆయన ముద్దు పెట్టుకొని బోధకుడానికి శుభం అని ఆయన పట్టియగానే ఆయన పట్టుకొని తీసుకెళ్ళి ఆ నైట్ అంతా ఇబ్బంది పెట్టారు. మళ్ళా తర్వాత ఆయన ఇక్కడ కాదు, ఈయన ఈ న్యాయస్థానం కింద రాడు, ఇంకొక న్యాయస్థానం కింద అనగానే మళ్ళీ అక్కడికి తీసుకెళ్లారు.
అక్కడ పోయినాక ఇది నా దగ్గర కాదని మళ్ళీ ఇక్కడికి పంపించారు. ఇలాగ ఆయన అటు ఇటు తిప్పిన తర్వాత పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు పిలాతు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ గురించి వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు యూదుల రాజు అని చెప్పుకుంటున్నావు అని చెప్పారు అని ఆయన అడిగారు. ఏమన్నాడంటే, నువ్వు రాజువేనా అన్నాడు. అడిగితే ఆయన అన్నారు, నువ్వు అన్నట్టే అన్నాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచించేటప్పుడు ఆయన రాజు అవునో కాదో, ఆయన తను రాజునని చెప్పుకుంటున్నాడో లేకుంటే నిజమైనటువంటి రాజు ఆయనేనో మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం యేసు ప్రభు తనకు తాను చెప్పుకున్నారా నేను రాజునని, లేకపోతే ఆయన నిజంగానే రాజు, దేవుడు ఆయన రాజుగా నియమించి పంపించారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటిగానే ఆయన పుట్టగా జరిగినటువంటి సంఘటన. రాజైన హేరోదు దినములయందు యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను కనుగొని ఆయనను పూజించడానికి వచ్చాము అని అడుగుతాం. ఎందుకంటే లేఖనాలన్నీ ధర్మశాస్త్రం అంతా ముందే చెప్పింది, ఒక మెస్సియా వస్తాడు, రాజు వస్తాడు అని. ఆయన పుట్టినప్పుడు దూతల చేత నక్షత్రం చేత నడిపించబడ్డటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే అక్కడికి వచ్చేసి ఆ నక్షత్రం ఆగిపోవని అక్కడికి వచ్చేసి అడుగుతున్నారు, ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం సార్. 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద ఏముందండి? రాజ్యభారం ఉంది. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉందన్నాడు. రాజ్యభారాన్ని మోసేవాడిని ఏమంటారు? రాజే అంటారు. అనగా ఎప్పటి నుంచో దేవుడు పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తల చేత చెప్పిస్తూ వచ్చారు. ఏంటంటే మనకు ఒక శిశువు పుట్టాడు, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని. సరే, దీన్ని ఇలాగే ఉంచి మళ్ళీ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా ఒకసారి ఆలోచిద్దాం. మనం అన్నింటినీ మనం క్రోడీకరించి పరిశీలించి బైబిల్ గ్రంథం ఇలా చెప్పిందో లేదో తెలుసుకోవాలి. మనం నా నోట్లో ఏదొస్తుంది నేను చెప్పేసి మీరు నమ్మండి అని మీ మీద రుద్దడానికి కాదు ఇదంతా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోనా, మీకా, నహూము ఇలా ఉంటుంది. అది బెత్లెహేమా, ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని. బెత్లెహేమా, ఎఫ్రతా, నా కుటుంబాన్ని నా ప్రజలను ఏలడానికి నువ్వు చాలా చిన్న గ్రామం అయినప్పటికీ నీలో నుండి ఆయన వస్తాడట. ఏలేవాడిని ఏమంటారు? రాజు అంటారు, లేదా ప్రభువు అంటారు. అనగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలన్నింటినీ పరిశీలించిన, ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించినటువంటి విషయాన్ని ఆలోచించిన, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అక్కడ వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తున్నా, ఏం ఎంక్వైరీ చేస్తున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. ఆయన కూడా తను యూదుల రాజు అని ఆ పిలాతు అడగగానే అవును నువ్వు అన్నట్టే అన్నాడు. ఆయన నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు. ఇప్పుడు ఆయన తను రాజుగా అంటున్నాడని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అభ్యంతరపడి ఆయన తీసుకెళ్ళి సిలువ వేయడానికి అప్పచెప్పారు. అలా సిలువ వేయడానికి అప్పచెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిలాతు ఆయన అడిగారు. ఏమని అడిగారంటే నువ్వు రాజువేనా? అవును నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన రాజు అని చెప్పుకున్నాడని
ఆయన బయటకు వచ్చి మీ రాజును నేను విడుదల చేయాలనుకుంటున్నాను, ప్రతి పస్కా పండగలో ఒక నేరస్తుని వదిలిపెట్టే ఆనవాయితీ ఉంది కదా, ఈసారి ఆ ఆనవాయితీ చొప్పున మీ యూదుల రాజు, మీ రాజు అయినటువంటి ఆయన్ని నేను వదిలిపెడతాను అని ఆ పొంతు పిలాతు వచ్చి బయటకు వచ్చి చెప్పారు. వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసు? ఏమంటున్నారు సార్ వాళ్ళు? బర్నబా కాదు, మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే. బర్నబా అంటే ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక అపోసరుడు. బరబ్బా కావాలి మాకు. ఈ బరబ్బా ఎవడు? రక్షకుడా? ఒక బందిపోటు దొంగ, ఒక నరహంతకుడు, ఒక దుర్మార్గమైనటువంటి వాడు, ఒక దుష్టుడు వాడు. ఆయన కావాలంట. రాజుగారు ఈయన ఎందు నాకు ఏం పాపం కనపట్లేదు, ఈయన ఎంత నీతిమంతుడు నాకు కనపట్లేదని జడ్జిమెంట్ చెప్తున్నటువంటి ఆ రాజుగారు మొత్తం ఎంక్వైరీ అంతా చేసినాక ఆ ఎంక్వైరీలో బయటపడ్డ నిజమేంటంటే ఈయన ఏం తప్పు చేయలేదు, కానీ వీళ్ళందరూ కక్ష చేత, వీళ్ళందరూ అసూయ చేత ఆయన తీసుకొచ్చి సిలువ వేయాలని చూస్తున్నారు అని. అప్పుడు మీ రాజుని వదిలిపెడతాను నేను, ప్రతి పస్కా పండుగకు ఒక నేరస్తుని విడిచిపెట్టే వాడుక ఉంది, అంతే ఉందా? యోహాను 18:39, యోహాను సువార్త 18:39 అడిగాడు ఆయన. ఒక వాడుక ఉంది కదా, మనందరికీ ఒక రూల్ ఉంది కదా, ఒక నిబంధన ఉంది కదా, ప్రతి పస్కా పండుగకు ఒక నేరస్తుని వదిలిపెట్టడం అనే నిబంధన ఉంది కదా, అలా నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన ప్రకారం మీ యూదుల రాజును వదిలేస్తాను నేను. 18:39 అయినను పస్కా పండుగలో నేను మీకు ఒకరిని విడుదల చేయుట వాడుక కలదు కదా, నేను యూదుల రాజుని మీకోసం విడుదల చేయడం మీకు ఇష్టమేనా అని అడిగితే వాళ్ళందరూ కలిసి వీరిని వద్దు, బరబ్బను మా కోసం విడుదల చేయాలి కేకలు వేశారు. ఇలా ఆయన యూదుల రాజు అని చెప్పుకున్నాడని, ప్రవచనాలన్నీ ఆయన రాజని, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని, ఆయన దేవుడు అందరి కోసం నియమించబడ్డటువంటి ప్రభువు అని, రక్షకుడు అని, రాజు అనే సంగతిని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు తెలియజేస్తే, ఇప్పుడు ఏమైందంటే ఆయన నువ్వు రాజువేనా అంటే అవును నువ్వు అన్నట్టే నేను రాజునే. ఇప్పుడు పిలాతు వచ్చి మీ రాజుని విడుదల చేయాలంటే పోతాడు. ఇలా యేసు ప్రభు తను రాజు అని ఒప్పుకున్నాడని ఆయన్ని ఏం చేశారో తెలుసా పిల్లలు? శ్రమలు ఎవరికో చూస్తున్నాను నేను. శ్రమల దినాలు వచ్చినాయని అందరూ శ్రమలు పాటిస్తున్నటువంటి వీళ్ళందరికీ నిజంగా శ్రమలు వాడక, శ్రమలు అనుభవించి మనందరినీ రక్షించి, మనందరినీ మన పాపాలన్నీ క్షమించి మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయనకు శ్రమల, ఇది ఆలోచించాలి మనం అందరం. ఇప్పుడు ఆయన రాజు అని చెప్పుకున్నాడని ఆయన ఏం చేశారో తెలుసా? మరి మనము ఊహించలేనంతగా అవమానపరిచారు ఆయన, ఎగతాళి చేశారు, గేలి చేశారు ఆయన. ఏంటో ఒక 3 పాయింట్లు చూద్దాం రండి మనం అందరం కలిసి. ఎలాంటి ఆయన్ని అవమానం చేశారో, ఎలాంటి గేలి చేశారో, ఆయన రాజు అని చెప్పుకున్నాడు కనుక ఆయనను రాజు అని ఏ విధంగా అవహేళన చేస్తున్నారో ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 28, 29, 30 వచనాలు, ఈ 3 వచనాలు మనం ఒకసారి మనం ఆలోచిద్దారండి. 27వ అధ్యాయము 28 నుంచి 30 వరకు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని తీసుకొని ఆయన తల మీద కొట్టారు. తను రాజని చెప్పుకున్నాడని రాజు ముందు మోకరించి చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ముందు ఆయన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని ఊడబీకారు, ఆయన వేసుకున్న దాన్ని. ఎర్రని వస్త్రాన్ని ఒకటి తొడిగారు ఆయన. ఎందుకంటే అప్పట్లో రాజులందరూ యూదా వస్త్రాలు ధరించే, యూదా రంగు ఉన్నటువంటి వస్త్రాలు ధరిస్తారు కనుక ఆయనకు ఆ డ్రెస్ వేసి, అంత మాత్రమే కాదు రాజుగారికి కిరీటం కూడా ఉండాలి కదా.
అవమానించడంలో ఎంత దిగజారి అవమానిస్తున్నారు చూడండి. ఆయనకు ఒక ఎర్రటి డ్రెస్ వేసి, ఊదా రంగు డ్రెస్సు, అంత మాత్రమే కాదు, రాజుగారికి కిరీటం ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేశారట, ముండ్లతో కిరీటం అల్లారట, పెట్టి తల మీద పెట్టి కొట్టి ఆయన ముందు మోకరించి ఏమంటున్నారు తెలుసా, యూదుల రాజా నీకు ఇది గౌరవమా ఎగతాళా? ఏరా మళ్ళీ ఒక రెల్లుని చేతిలో పెట్టి, కుడి చేతిలో పెట్టి, అది రాజదండం అనేలాగా, ఆ రాజదండం లాగా ఆయన చేతిలో పెట్టి ఆయన ముందు మోకాళ్ళలోని ఏమంటున్నారు తెలుసా, యూదుల రాజా. ఇది ఆయన గౌరవిస్తున్నట్ట, ఆయనని అపహసిస్తున్నట్ట, అవమానం గేలి చేస్తున్నట్ట. ఎంత శ్రమ అనుభవించి ఉంటారు ఒకసారి మీరందరూ ఊరినే జనరల్గా మీరందరూ వెళ్ళి ఆలోచిస్తూ ఉండండి. అప్పుడు ఆయన ఎంత అవమానం బాధపడి ఉంటారు, ఎంత అవమానాన్ని ఫీల్ అయి ఉంటారు. ఆయన పరలోకం నుండి తండ్రి దగ్గర నుంచి ఆయన అనుమతి తీసుకొని భూమి మీదకి వచ్చి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించడానికి, వాళ్ళందరి పాపాలను క్షమించడానికి, వాళ్ళని పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చేస్తే ఆయన్ని వస్త్రాలు తీసేసి వేరే వస్త్రాలు వేసి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, చేతిలో రెల్లు పెట్టి, ఆయన కాళ్ళ ముందు మోకరించి ఏమంటున్నారు తెలుసా, యూదుల రాజా నీకు. అంత మాత్రమే కాదట, ఆయన మీద ఊసారు, నవిసారు, ఆయన మీద ఉమ్మి వేశారట. ఆయన మీద ఇప్పుడు శ్రమ లేకపోతే సంతోషమా? ఆయనని అన్ని శ్రమలు పెడుతుంటే ఆ శ్రమలన్నిటి సారాంశంలోంచి మనం తీసుకొని ఇప్పుడు మనకు శ్రమలు తినమని మనం చేస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసమో క్రైస్తవ సమాజం ఆలోచించాల్సినట్టు. ఇంకొక విషయం చూస్తాను నేను, అదే 20:37 చూస్తాను నేను మత్తయి సువార్తలో. ఇది మొదటిది, ఆయనకు ఒక ఊదా రంగు వస్త్రం వేసి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, చేతిలో రెల్లు పెట్టి ఆయన ముందుండి మోకరుని యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయన మీద ఊసారు, పూలు చల్లినట్టు ఉమ్మి చల్లుతున్నారు. ఇది మొదటిది. నేను రెండోది ఆలోచిస్తాను నేను మీకు. ఆయన రాజు అని చెప్పుకున్నాడని రెండో పని ఏం చేశారో తెలుసా వాళ్ళందరూ కలిసి, ఇతడు యూదుల రాజు అని ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలపు పైగా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, సెలవు గుర్తు పైన INRI అని ఉంటుంది అవునా, INRI అని రాసి, దానికి ఆ హెబ్రీ భాషలో రాయబడిన దానికి తెలుగులో అర్థం ఏంటంటే యూదుల రాజు అనే నేరం అని. ఈయన యూదుల రాజు అని చెప్పాడు కనుక సెలవు మీద ఏం చేశారంటే యూదుల రాజు అని రాశారు పైన. దానికి సెలవుకు మేకులు కొట్టేసి, మేకులు కొట్టి ఎక్కడ పెట్టారో తెలుసా, ఎక్కడ పెట్టారో తెలుసా, యూదుల రాజు అని ఆయన సిలువని వేస్తే ఆయన్ని అవమానించడానికి, ఆయన్ని అపహసించడానికి, ఆయన గేలి చేయడానికి వాళ్ళు ఎన్నుకున్నటువంటి మరొక పంద ఏంటంటే ఇద్దరు నేరగాళ్ళ మధ్యలో సిలువేశారు తీసుకెళ్ళారు. రామరసం ఒక నీతిమంతుని తీసుకెళ్ళి, ఇద్దరు నేరగాళ్ళు, ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు దుష్టులైనటువంటి వాళ్ళిద్దరిని వాళ్ళు చేసిన పనికి నిజమైనటువంటి శిక్ష అనుభవించడానికై వాళ్ళని సిలువ వేస్తే, ఆ సిలువ ఇద్దరి మధ్యలో ఈయన తీసుకుపోయి సిలువేశారు. ఈయన కూడా వాళ్ళతో సమానం అని రుజువు చేయడానికి ఇద్దరు నేరగాళ్ళ మధ్యలో ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేసి సిలువ మీద ఏం రాశారో తెలుసా, యూదుల రాజు అని. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు కదా తాను యూదుల రాజు అని. ప్రవచనాలన్నీ చెప్పబడ్డాయి కదా ఆయన రాజు అని, ఆయన మెస్సీ అని, రాజు అని, రక్షకుడు అని ముందే చెప్పబడింది కదా. ఇలాగ రెండవ విధంగా ఆయన అవమానించినటువంటి చూస్తుంది. మూడోది కూడా ఒకసారి ఆలోచిద్దాం మనం. మూడోదిగా ఏమని చెప్పారు, 42 వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగొచ్చిన ఎడల మనం నమ్ముదామని అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఈయన రాజు అని చెప్పుకున్నాడుగా, అందరినీ రక్షించాడుగా, తను రక్షించుకోలేకపోతున్నాడు ఏంటి? ఒకవేళ ఇప్పుడు కానీ శిలువ మీద దిగి కిందికి వస్తే అప్పుడు నమ్ముదాం మనం ఆయన రాజు అని.
అప్పుడు నమ్ముదాం మనం ఆయన్ని రాజు. ఎంత అవమానం! ఒక మనిషికి కలగకూడనంతటి ఘోరమైనటువంటి అవమానాలు, అన్ని శ్రమలు ఆయన ఎంత సుకుమారంగా పెరిగారంటే ఆయన గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో. కష్టం ఎరగకుండా బతికాడు ఆయన. కష్టం ఎరగకుండా బ్రతికినటువంటి ఆ యేసు ప్రభువుని, సుకుమారమైనటువంటి దేహం కలిగినటువంటి ఆయన్ను భుజం మీద అప్పటికప్పుడే కొట్టినటువంటి ఒక పచ్చి చెట్టుని శిలువ ఆకారంలో తయారు చేసి ఆయన భుజం మీద పెట్టి నడిపిస్తున్నారు. ఎక్కడ? ఊళ్ళోనా? కొండల మీద. ఇప్పుడు నేను మా రామారావు సార్ని కొంచెం బలంగా ఉంటాడు కనుక ఆయన కొంచెం ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఒకవేళ ఆయన భుజం మీద 25 కేజీల బరువు ఉన్నటువంటి ఒక బియ్యం బస్తా పెట్టుకొని ఊర్లో ఎంత దూరం నడవగలుగుతాడు? 2 కిలోమీటర్లైనా నడవగలుగుతాడు, లేదా 3 కిలోమీటర్లైనా నడవగలడు. ఇక్కడి నుంచి అది భుజాన్ని వేసుకొని తాటిపూడి పోవచ్చు, అవసరమైతే తాటిపూడి నుంచి రెబ్బారం దాకా కూడా పోగలడు ఆయన, బలవంతుడు గారు. అదే రామారావు గారి భుజం మీద అదే 25 కేజీల బియ్యం మూట వేసి కొండలెక్కు గుట్టలెక్కు అని అనుకోండి, ఎంత దూరం ఎక్కగలడు? నువ్వు వెళ్ళి ఆ కలవరి దాన్ని ఏమన్నారు, ఆ విజయవాడలో ఉందిగా ఒకటి, గుణదల గుట్ట ఎక్కువ, నువ్వు ఆ 25 కేజీలు బరువు వేసుకోవాలంటే ఎక్కగలడా? ఎంత దూరం ఎక్కగలడు? కనీసం ఒక కొండ ఒక దాకా కూడా పోలేడు ఆయన భుజం మీద పెట్టి. కానీ మన ప్రభు అయినటువంటి వాడు, మన రక్షకుడైనటువంటి వాడు, మన కోసం భూమి మీదకి వచ్చినటువంటి దేవుని అద్వితీయ కుమారుణ్ణి సుకుమారంగా పెరిగితే ఆయన భుజం మీద అప్పటికప్పుడు చెట్టు కొట్టి పచ్చి చెట్టు పెట్టి భుజం మీద పెట్టి కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు. మామూలు కొడుతున్నారా? వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న కర్రలు తీసుకొని కొడుతున్నారా? లేకుంటే ఈరోజు సెలవు మోస్తున్నటువంటి అయ్యగారులందరూ సెలవు మోస్తుంటే వెనక డ్రామా వేసినట్టు చిన్న కొరడా పెట్టుకొని తిరుగుతున్నట్టు కొడుతున్నారా? కొరడాకి హుక్కులు ఉంటాయి. మన మామూలుగా ఇదే విషయాన్ని నేను మాట్లాడుతుంటే పొద్దున ఆ బ్రదర్స్ ఏమన్నారంటే, కొమరం భీముడు అనే పాట అప్పుడు ఎన్టీఆర్లో కొట్టిన కొరడా లాంటియా అని అడుగుతున్నారు. అది చాలా చిన్నది, చాలా చిన్నది ఆ కొరడ. ఎన్టీఆర్ను కొట్టగానే దాని మీద నుంచి రక్తం వచ్చినట్టుగా దాన్ని మనం ఇమాజిన్ చేస్తున్నాం, కానీ అది చాలా చిన్న కొరడ. కానీ యేసు ప్రభువును కొట్టినటువంటి కొరడ ఆ హుక్కులు ఎలా ఉన్నాయంటే మాంసం ముద్దలు ముద్దలుగా లేచి వచ్చేలాగా ఉన్నాయి. ఒకసారి ఇలా కొట్టిన తర్వాత ఇలా తీసేస్తే మాంసం ముద్దలు కూడా వచ్చేస్తున్నాయి. ఆయన సుకుమారంగా పెరిగినటువంటి ఆయనతో అలాగూ కొండల గుండల మీద ఎక్కిస్తున్నాడు. ఆయన మొయ్యలేక, ఆయన శ్రమను అనుభవించలేక, ఆయన ఒంట్లో శక్తి సరిపోలేక ఆయన కింద పడిపోతే మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ కొడుతున్నారు, పడిపోతుంటే లేపుతున్నారు, మళ్ళీ భుజం మీద పెడుతున్నారు, మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ కొడుతున్నారు. ఒళ్ళంతా చినిగిపోయినటువంటి ఒక షర్టు చినిగిపోతే ఏ విధంగా ముక్కలుగా అయిపోతుందో అలాగ అయిపోయింది. ఒళ్ళంతా గాయాల పాలైపోయింది. ఇక ఇప్పుడు ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా అయిపోయి పడిపోయారు. ఎంత కొట్టినా లేవట్లేరు, ఆయన ఒంట్లో శక్తి ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారు? ఒక పల్లెటూరు వాడైనటువంటి సీమోను, కురేనీయుడైనటువంటి ఒక సీమోను ఆ దారిలో పోతుంటే మన పట్టుకొచ్చి నువ్వు మొయ్యి అని చెప్పి ఆయనతో మోపి, ఇవన్నీ అనుభవించాలని ఆయనకు ముందే తెలుసు కనుక కొండెక్కినప్పుడు ఇదే ప్రార్థన చేశాడు ఆయన, అయ్యా నీ ఇష్టమైతే ఈ గిన్నెను తీసే నా దగ్గర నుంచి. కానీ అయినను సరే వచ్చింది ఆ గిన్నెలోనిది త్రాగడానికే కనుక, ఆ గిన్నెలోనిది త్రాగితే తప్ప మనందరం పాపాలు క్షమింపబడవు కనుక, మనమందరం రక్షింపబడవు కనుక, మనమందరం పరలోకం వెళ్ళడానికి మరొక మార్గమే లేదు కనుక ఆయన అప్పటికప్పుడే తేరుకొని ఆయన వచ్చిందే అందుకు కనుక వెంటనే ఏం చెప్పారంటే, తండ్రి ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. దీనిలో నేను త్రాగితే తప్ప ఇది నా దగ్గర నుంచి తీసివేయడం కుదరకపోతే ఖచ్చితంగా తాగేస్తానన్నారు. అదే శ్రమను అనుభవిస్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి 6 గంటలకు 3 మేకుల మీద వేలాడ తీస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మళ్ళీ చెప్తున్నాను, ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా గడగడలాడిపోయారు. భూమి మహాభయంతో కంపించిపోయింది. అది సమాధులు తెరవబడ్డాయి, సమాధుల్లో ఉన్నవాళ్ళు కూడా లేకపోబడ్డారు. అంత కఠినమైనటువంటిది, అంత అద్భుతమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు
ఇంత కష్టపడి అంత శ్రమపడి ఆయన సిలువను మోసి మనందరినీ రక్షించడానికి వస్తే ఈరోజు సర్వికడ్డీలతో చేసినటువంటి సిలువను బుధం మీద పెట్టుకొని నొప్పి లేకుండా తిరుగుతున్నారు, వెనక ఏషాలు కట్టుకుంటూ తిరుగుతున్నారు. అంత ఎవరి కోసం? ఎవరిని రక్షించడం కోసం వీళ్ళంతా. శ్రమలు ఎవరికి వచ్చినాయి? శ్రమలు ఆయనకు వచ్చినటువంటి శ్రమ అది ఆలోచించడం మానేసాం మనం. మనకు వచ్చినటువంటి శ్రమే నిజమైనటువంటి శ్రమ అనుకుంటున్నాం మనం. కాల్చుని ఆయన మన కోసం అనుభవించినటువంటి ఆ శ్రమలో నుండి పాప క్షమాపణ పుట్టింది. ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమలు, ఆ కష్టంలోంచి మనందరికీ పరలోకం దొరికింది. ఆయన చిందించిన రక్తంలో నువ్వు కడగబడడం ద్వారా పాపివైనటువంటి నీవు నేను పరిశుద్ధులుగా మార్చబడ్డాం మనం అందరం. అందుకు ఆయనకు శ్రమ అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో రెండో అర్థభాగంలోకి వెళ్ళిపోతాను. నేను యోహాను సువార్త 18:36 వెళ్ళిపోతాను నేను ఒకసారి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యమే ఈ లోక సంబంధమైంది అయితే నా కోసం పోరాడడానికి నా సైనికులు ఎప్పుడు రెడీ ఉంటారు. నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు అన్నది. ఏంటంటే మరి ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని తర్వాత ఏమన్నాడు తెలుసా? ఒకవేళ అదే ఈ లోక సంబంధమైందే నిజము అని మీరు అనుకున్నదే నిజమైతే, నేను ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యానికి రాజును అని మీరు అనుకుంటే నన్ను కాపాడడానికి నా సైనికులు ఉంటారు. ఏంటో తెలుసా? ఎంతమంది సైనికులు ఉంటారో తెలుసా? దావీదు సార్ రాజుల్లో ఎంతమంది సైనికులు ఉంటారో తెలుసా ఆయన కాపాడడానికి? 12 సేనా వ్యూహాలు ఉంటాయట. ఒక్కొక్క సేనా వ్యూహంలో 6,000 మంది సైనికులు ఉంటారు. అంటే 72,000 మంది సైనికులు వచ్చి ఊచకొంద పోచేస్తారు అందరినీ. నిజంగా నేను ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యానికి అధిపతినే అయ్యి నేను ఈ లోక సంబంధమైనటువంటి రాజునే అయితే నన్ను కాపాడడానికి 72,000 మంది సైన్యం ఉంది అన్నారే. కానీ నేను ఈ లోక సంబంధమైనటువంటి రాజును కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కానే కాదు. అలాగూ ఆయన తన రక్తాన్ని దారపోసి శ్రమలు పడి కష్టాలు పడి అన్నిటినీ అనుభవించి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించేశారు. స్థాపించిన తర్వాత ఎవరైతే ఆయన శ్రమల్లో పాలి భాగస్థులైతారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వాళ్ళు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే పేతురు గారు పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు చేసినటువంటి ఆ ప్రసంగం ఏంటో తెలుసు? అసలు ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్య సారాంశం ఏంట్రా? మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే, 2:36 అపోస్తలుల కార్యాలు, మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఎవరైతే బరబ్బ కావాలి, మాకు బరబ్బ కావాలి, వీరిని సిలువ వేయండి, వీరిని సిలువ వేయండి అని కేకలేసినటువంటి ఆ జన సమూహంతో మాట్లాడుతున్నారు పౌలు గారు. నన్ను క్షమించండి, పేతురు గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మీరందరూ సిలువ వేశారు. ఈ సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొత్తం ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే ఈయనని సిలువ వేయాలి, మాకు బరబ్బ కావాలి, బందిపోటు కావాలని కేకలు వేశారో మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. ఇది మీరు తప్పకుండా తెలుసు. మీరు జీవాధిపతిని చంపేశారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి 3వ రోజు లేపేశారు ఆయన్ను. అందువల్ల మీ అందరికీ రక్షణ వచ్చిందని ప్రకటన చేశారు. అలాగ ప్రకటన చేస్తే అప్పుడు ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నాది, ఆత్మ సంబంధమైన రాజ్యము అని చెప్పినటువంటి ఆయన స్థాపించినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యమైనటువంటి ఆ సంఘంలో ఎవరైతే సిలువ వేయండి అని కేకలు వేశారో ఆ జన సమూహంలో నుండి 3,000 మంది ప్రియాంక ఒకసారి చదువు ప్లీజ్, కొత్త నాలెడ్జ్ నేర్చుకుందాం. ఇంచుమించు 3,000 మంది అంటే నిజంగా 3,000 అంతకంటే ఎక్కువే ఎక్కువే. చాలా మంది మనం అనుకుంటాం 3,000 మంది వచ్చి
దాంట్లో యాడ్ చేయబడ్డారని అనుకుంటాం. కాదు, అసలు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇంచుమించు అంటే 3000 మంది కంటే కూడా ఎక్కువే. అంతమంది ఎవరైతే కేకలు వేశారో, ఈయన సిలువ వేయాలి సిలువ వేయాలని కేకలు వేశారో, ఆ 3000 మందికి పైగా వాళ్ళందరూ కూడా తమ మనసులో నొచ్చుకొని, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలని పేతురుని కడమ అపోస్తలుని అడిగారు వాళ్ళు. అప్పుడు ఆ 3000 పైగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆయన నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నాది ఆత్మ సంబంధమైన రాజ్యం అని ఏదైతే చెప్పబడిందో, ఆ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యమైనటువంటి ఆ సంఘంలో 3000 మంది చేర్చబడ్డారు. దేవుడు మీ అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈలాగు ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితమైనటువంటి ఒక నిబంధన ఉంది. ఏంటంటే ముందుగా వాళ్ళు మారు మనసు పొందాలి. ఆ తర్వాత వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలసిందే. అలా పొందిన వాళ్ళు మాత్రమే యేసు ప్రభు చేత స్వయంగా సంఘంలో అనగా ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టబడ్డారు. ఇలా ప్రవేశపెట్టబడినటువంటి వాళ్ళందరినీ గురించి 41వ వచనం చదవండి. ఏముందో 2వ అధ్యాయం 41వ వచనం అపోస్తలుల కార్యాలు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది అందులో చేర్చబడ్డారు. బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. బాప్తిసం పొందడం ద్వారానే సంఘంలో చేర్చబడ్డారట. అలా సంఘంలో చేర్చడం కోసమే, సంఘం ద్వారా మనందరినీ రక్షించడం కోసమే యేసు ప్రభు ఆ శిలువ మరణాన్ని పొందాల్సి వచ్చింది. అందుకు ఆయన శ్రమ పడాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రమల దినాలని అనుభవిస్తున్నటువంటి మనమందరం ఎవరిని రక్షించడానికి? మన ఇంట్లో మన భార్య మన మాట వినదు. నేను వచ్చి శిలువ మోస్తున్నాను. నా కొడుకు నా మాట వినడు. నేను వచ్చి శిలువ మోస్తున్నాను. నేను ఎవరికి అవమానం కలగజేస్తున్నాను? నేను ఎవరిని అవమానం కలగజేస్తున్నాను? నేను నీ కోసం, నా కోసం, మనందరి కోసం శిలువ శ్రమలు పడినటువంటి ఆయనను అవమానం చేస్తున్నాను. ఆయన చేసిన పని నువ్వెలా చేస్తావు? అసలు నువ్వెవడు అసలు చేయడానికి? నువ్వు ఎలా చేయగలవు ఆయన చేసిన పనిని? ఆయన శిలువను మోసుకొని వెళ్ళి ఆ శిలువ మీద మరణించారు ఆయన. ఒకవేళ నువ్వు కూడా అందరినీ రక్షించడానికి శిలువ మొయ్యాల్సి వస్తే ఆ శిలువకు నిన్ను శిలువకు మేకులతో కొట్టి చంపేయాలి. అప్పుడే అది నిజం, లేకపోతే అది అబద్ధమే. వేషధారణ అంటారు దాన్ని. ఆ రాజ్యంలో మనందరినీ సభ్యులుగా చేర్చడం కోసం ఆయన అన్ని కష్టాలు పడి, అన్ని శ్రమలు పడి మన కోసం ఆయన రక్తాన్ని ధారపోసి, తన ఒంట్లో ఉన్నటువంటి ప్రతి చివరి వరకు ఉన్నటువంటి ఆ రక్త బొట్టును కూడా భూమి మీద కార్చి మనందరినీ, మన పాపాలన్నింటినీ క్షమించి ఆయన రాజ్యమైనటువంటి ఆ సంఘంలోనికి మనందరినీ ప్రవేశపెడితే, ఆ రాజ్యంలో ఉన్నాక, రాజుగారితో పాటు రాజ్యంలో ఉన్నాక ఇంకా నీకు శ్రమ ఉంది అని నువ్వు అనుకుంటున్నావంటే ఆ రాజుతో నువ్వు లేవు అని అర్థం. ఆ రాజు నీతో లేడు అని అర్థం. ప్రజలందరినీ మోసం చేయడానికి మోసకరమైనటువంటి విషయాన్ని నువ్వు ముందు కొనసాగిస్తున్నావు అని అర్థం. నేను ఒక చిన్న విషయాన్ని మీకు చివరిగా నేను దీన్ని ముగించడానికి ప్రయత్నం చేసేస్తాను. అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి రాసిన ఉత్తరం 1వ అధ్యాయం 13వ వచనం. సార్ అరే అది కాదు. ఆయన అనగా యేసుక్రీస్తు అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి మనందరినీ విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడా? మనందరినీ ఆయన కుమారుని రాజ్య నివాసులుగా తండ్రి మార్చేస్తే ఇంకా నాకు శ్రమ వచ్చిందన్న, ఇంకా ఏదో రావాలని. ఎలా ఉందంటే ఇది మనం అనుభవిస్తూ కూడా, మనం తింటూ కూడా మనకి ఇంకా రాలేదని అనుకోవడం, మనం తినుకుంటూ కూడా మనకి భోజనం లేదని అనుకోవడం. మనందరినీ ఆయన తన ప్రియకుమార్ని రాజ్య నివాసులుగా చేసేస్తే
ఇంకా రాజ్యంలో మనం లేవనుకొని మనం అందరం కలిసి శ్రమ పడదాం రండి, మనందరం కలిసి కష్టపడదాం రండి, పొద్దునే 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపవాసం చేద్దాం రండి. ఏమో ఆ 9 గంటల ఉపవాసం అంటారో లేదో మరి నాకు కూడా తెలియదు అసలు. దానికోసం ఉపవాసం నేను అదే అడిగాను. నేను పొద్దునే నేను ఆ ఆటోలో కూర్చున్నప్పుడు వాళ్ళు అదే అడిగాను. నేను సంవత్సరం వచ్చేసరికి 365 రోజులు ఉంటే దాంట్లో కేవలం 40 రోజులేనా? మరి మిగతా 325 రోజులు ఏమైపోయాయి? దేవుడు అవసరం లేదా నీకు? ఆ మిగతా 325 రోజులు నీకు దేవుడు అవసరం లేదా? కేవలం ఆ 40 రోజులే కావాలా దేవుడు నీకు? పోనీ నిజంగా గుండెల మీద చేసుకుని ఆలోచించండి, ఆ 40 రోజులైనా సరే మనం నిష్టగా దాన్ని పాటిస్తున్నామా? అది కూడా లేదు. మంచిగా మనం అందరం నిష్టగా ఉన్నామని అనుకొని జున్నుగాడితో గొడవే నాకు, దావిసాడితో కూడా గొడవే నాకు. మళ్ళీ నేను ఉపవాసం ఉన్నానని చెప్పి వెళ్ళి నేను వ్యాపారం చేసుకుంటూ వాడితో మాయ మాటలు, వీడితో మోసం మాటలు, వాడితో మోసం మాటలు, వాడి దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించడం, వీడి దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించడం. మరి ఇంకెందుకు నా భక్తి? 365 రోజులు నీవు భూమి మీదకు వచ్చినాక నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం అంతయు నీవు నీ దేవునికి, ఆయన పంపినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మీరు విశ్వాసంతో ముందు కొనసాగాల్సినటువంటి మనమందరము కేవలం 40 రోజులు చేస్తే సరిపోతుందా? కేవలం 40 డేస్ భక్తి అయినా మనకు? మిగతా 325 రోజుల భక్తి అవసరం లేదా మనకు? నేను ఎవరిని తప్పుపడలేదు. తెలియకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పొరపాటు ఇవి అంతే. కేవలం తెలియకపోవడం వల్ల మన పైన ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు వచ్చేసి ఏదో నా బతుకు తెరువు కోసం నేను మీ అందరినీ తోలుబొమ్మలాట ఆడడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు ఇవి అంతే. నిజంగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఇలాంటివి కనపడవు మనకు. బైబిల్లో లేనివి చేయాల్సిన అవసరం మనకే. బైబిల్లో ఉన్నాయి చేయమని అడుగుతుంటే చేయడం మానేసి లేని వాటి వెనక బాగులు ఆడుతున్నాం మనం అందరం. మన సమాజాలన్నీ ఎటుపోతున్నాం మనం అందరం. మీరందరూ ఆలోచించబద్దులై ఉన్నారు. మనకు ఒక రాజు ఉన్నారు. ఆ రాజును దేవుడు ఎప్పుడో నిర్ణయించి ఆయన ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా మనకు ముందే తెలియజేశారు, మీకు ఒక రాజు వచ్చేస్తాడు అని. ఆఫ్టర్ ఒక వ్యభిచారి చెప్పిందే మా కోసం మెస్సియా వస్తాడు, ఆ మెస్సియా నువ్వే అని చెప్పిందే. 5 భర్తలు ఉన్నటువంటి ఒక వ్యభిచారి, ఒక స్త్రీ, ఆయనను గుర్తించి నువ్వు మా రాజువి, దేవుడు పంపిస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఆ రాజు నువ్వే అని ఆ అమ్మాయి చెప్తే ఆ మాత్రం సెన్స్ లేదు మనందరం. కనీసం ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు మన కోసం ఒక రాజు వచ్చి మనందరినీ రక్షించి తన రాజ్యంలో పెట్టుకుంటే ఇంకా కష్టాలు ఉన్నాయి, ఇంకా శ్రమలు ఉన్నాయని ఏదో ఇప్పుడు ఇక ఆ శ్రమలన్నీ కూడా ఏప్రిల్ నెలలోనే వస్తాయి వాళ్ళకి. ఇక తర్వాత అన్ని రోజులు బాగానే ఉంటారేమో మరి, నాకు కూడా తెలియదు. కేవలం ఆ ఏప్రిల్ నెలలోనే వస్తాయట కష్టాలు. మళ్ళీ ఈ ఏప్రిల్ నెల కష్టాలు కూడా ఎప్పుడు మొదలు పెడతారో తెలుసా మీరందరూ కలిసి? బూడిద బుధవారం అంటారు. ఏం బుధవారం అంటది? బూడిద బుధవారం అంట. భస్మం అంటే బూడిదే కదా. బూడిద బుధవారం రోజు మొదలు పెడతారట. మళ్ళీ వీటన్నిటిని కూడా ఎక్కడ తీసుకుపోయి ఆఫ్ చేస్తున్నారు? యేసుప్రభుని చంపేసిన దగ్గర. నిజమేనా ఇవన్నీ? ఆచరించాల్సినటువంటి అన్నిటినీ మన బైబిల్ గ్రంథంలో రాశారు. వాటిని ఆచరించు, నీ దేవునికి మహిమ కలిగించు, నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఘనత కలిగించు నీ జీవితం ద్వారా. అంతేగాని లేనిపోనివన్నీ అందులో రాయబడిన అన్నింటిని గురించి మనం చేస్తూ చాలా గొప్పగా అనుకుంటున్నాం మనం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. మనకు ఒక రాజు ఉన్నారు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యంలో మనందరినీ నివాసులుగా మార్చేశారు దేవుడు. తన ప్రియకుమారిని రాజ్య నివాసులుగా మనందరినీ మార్చారు. ఆ రాజ్యమే సంఘము. ఆ సంఘమే ఆయనది కనుక ఇది క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘంలో నువ్వు సభ్యుడిగా చేరావా, పరలోకం వెళ్ళిపోయినట్టే. నువ్వు నీ క్రియలను అన్నింటినీ ముందుకు కొనసాగించు, దేవునితో కలిసి జీవించు, దేవుని యొక్క నువ్వు అక్కడ సంతోషము, ఆనందాన్ని అనుభవించు. అంతేగాని పనికి మాలిన వేషధారణ చేసి, పనికి మాలిన విషయాలన్నీ, చెప్పని విషయాలన్నింటినీ చేసి నీ క్రైస్తవ జీవితాన్ని అందరినీ భ్రష్టు పట్టించుకొని దేవునికి కోపాగ్నికి మీరు గురి కావద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు. క్రైస్తవుడు అనగా క్రీస్తుని పోలి నడిచేవాడు, అంతేగాని క్రీస్తుని పోలి నడవమన్నానని క్రీస్తు మోసినటువంటి సెలవు ఎత్తుకొని తిరగమని కాదు అర్థం.
ఆయన గుణగణాలను ప్రదర్శించండి, ఆయన జీవించిన జీవన విధానంలో ముందుకెళ్ళండి, పరలోకాన్ని స్వతంత్రించుకోండి. థ్యాంక్ యూ. దేవుడికి అందరినీ దీవించి ఆశీర్వదించిన వారు. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.